మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర సిపిఆర్ఓగా పనిచేస్తున్న పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసానికి పూడి శ్రీహరి వెళ్తున్న సమయంలోనే పోలీసులు ఆయన అదుపులోనికి తీసుకున్నారు. శ్రీహరితో పాటు ఉన్న వ్యక్తిని కూడా పోలీసులు బెదిరించినట్టుగా చెప్తున్నారు. మమ్మల్ని ఫాలో అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి అతడిని బెదిరించి పూడి శ్రీహరిని మాత్రమే తీసుకెళ్లా అతనికి సంబంధించిన సెల్ ఫోన్, ల్యాప్టాప్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పూడి శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్లారు అన్న దానిపైన ఇప్పటి వరకు స్పష్టత లేదు. పోలీసులు కూడా ఆయన్ని ఏ స్టేషన్ కి తరలించారన్న దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. అయితే చిత్తూరు జిల్లాలో పూడి శ్రీహరి మీద కేసు నమోదైందని పోలీసులు చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుని కించపరిచేలా సోషల్ మీడియాలో పూడి శ్రీహరి పోస్టులు పెట్టిస్తున్నారు అన్న ఆరోపణలతోనే ఆయన్ని అరెస్టు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జూవెలదిన్నకు వెళ్తూ ఉన్నారు. అక్కడ హార్బర్ ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీకి భూములు కూడా కేటాయించే ప్రయత్నం చేస్తోంది. దీనికి వ్యతిరేకిస్తూ మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. తమ ఉపాధి దెబ్బతింటుంది ప్రైవేటీకరిస్తే హార్బర్ ని అని. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జువెలదిన్న వెళ్తూ ఉన్నారు. ఈ పర్యటన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి దగ్గర సిపిఆర్ఓగా పనిచేస్తున్న పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అంటే మొత్తం డైవర్ట్ చేయడానికి పోలీసులంతా పథకం ప్రకారమే ఈ వ్యవహారం నడుపుతూ ఉన్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే తన పర్యటనకు యథావిధిగా వెళ్ళిపోయారు. సిపిఆర్ఓని అరెస్ట్ చేసినంత మాత్రాన జగన్ పర్యటన ఆగే అవకాశం లేదు. దానివల్ల పెద్ద ఇంపాక్ట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉండదు. అయితే సోషల్ మీడియాలో పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా కేసులు పెడుతున్నారు అన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ నెటిజన్లు, యూట్యూబ్ ఛానళ్లు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా పెద్ద క్యాంపెయిన్ నడుపుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ భారతి గారే కేసు పెట్టారు అంటూ ఒక అసత్యాన్ని విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కళ్యాణి గారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ సంబంధించి వాళ్ళ మీద మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు, అరెస్టులు కూడా చేయలేదు. కానీ సిపిఆర్ఓగా పనిచేస్తున్న పూడి శ్రీహరిని మాత్రం పోలీసులు అరెస్టు చేసేశారు. జగన్మోహన్ రెడ్డి మావిగాన్ కాన్సెప్ట్ ను ప్రకటించిన తర్వాత ఒక విధంగా తెలుగుదేశం పార్టీ విచక్షణను కోల్పోయినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మావిగాన్ కాన్సెప్ట్ ప్రకటించడం, అది ప్రజల్లోనికి పెద్ద ఎత్తున వెళ్తిపోతూ ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ధీమాగా అంశాన్ని ప్రచారం చేస్తూ ఉండడం, అమరావతి గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడేందుకు కూడా జంకే పరిస్థితులు తయారవుతూ ఉండడంతో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, నెటిజన్లు, మొత్తం మీడియా జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో వ్యక్తిత్వ హననానికి అంటే ఎప్పుడూ లేని విధంగా దిగజారిపోయి మరీ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదంతా మావిగన్ కాన్సెప్ట్ ఎఫెక్టే. దాని దెబ్బకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా విచక్షణ కోల్పోయి అసహనంతో ఈ విధంగా రకరకాలుగా ప్రచారాలు చేయడం, అరెస్టులు చేయించడం ఇవన్నీ చేస్తోంది అన్న ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మావిగన్ కాన్సెప్ట్ ఎప్పుడు బయటకు వచ్చిందో అప్పటి నుంచి అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒక అసహనం అయితే కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా ఇంతకు మించి తిట్టడం సాధ్యం కాదు అన్న రేంజ్ లో ఒక విధంగా పూర్తి కిందికి వెళ్ళిపోయి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బిలో ద బెల్ట్ కొట్టడానికి కూడా బాగా గట్టిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదంతా మావిగన్ కాన్సెప్ట్ ఎఫెక్ట్ అన్న అభిప్రాయం అయితే బలంగా ఉంది.